గల్లీలో ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు? అచ్చా ఇక్కడ బిల్డింగ్ కట్టిరు అన్నారు కదా కదా బిల్డింగ్ కట్టిరంటే అక్కడ ఓపెన్ ఉంది బిల్డింగ్, అక్కడ ఏం లేదు. అక్కడ మీకు ఇదే చెట్టు కదా, పురుగులు వస్తుంది పురుగులను వర్షం వచ్చిందంటే పురుగులు వస్తాయి. వీళ్ళిద్దరికి డ్రైనేజ్ లేదు. ఇప్పుడు వెనుకకి తీసుకుంటుండ్రు, సఫర్ అవుతారు, బాగా సఫర్ అవుతుండ్రు. ఈ లైన్ చాలా లైన్ వేసి నీళ్ళు పోతాడు ఉండాలా. అచ్చా ఈ లైన్ అందుకే వదిలేసిరా కదా, పోయినప్పుడు అది మాట్లాడేది చెప్పి ఆ లైన్ ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క మనిషి వస్తే అయిపోతుంది. గంట సేపు ఒక మనిషి ఉంటే ఇలా ప్రాబ్లం పర్మనెంట్ సాల్వ్ అవుతుంది. ఇంకా లైన్ ఉంది కదా సన్నది, వచ్చినాక ఇది ఏదో ప్రాబ్లం కరెక్ట్ చెప్పు. మాకు మోరి ప్రాబ్లం ఉంది సార్, ఇక్కడ లైన్ లేదు మాకు. 30 సంవత్సరాల నుంచి మీకు లైన్ లేకుంటురా? లేమ్మా నువ్వు 30 సిటీలు వస్తాయమ్మా. ఇప్పుడు ఎక్కడికి ఎన్ని అయింది ఇప్పుడు? ఆ ముగ్గురు ఆ మీద ఉన్నకుందా? ఒక 1-2 గంటలు టైం కేటాయించి, ఎక్కువ పైసలు కూడా కావు, చాలా తక్కువ పైసలలో ఏది ఆ లైన్ వేసిన వరకు లైన్లో ఎట్లకైనా అక్కడ మాన్యువల్ ఉంది, అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది కదా. అక్కడ ఏడుస్తుంది, నువ్వు చూసినావు 30 సంవత్సరాల నుంచి బాధపడుతుంది అనేసి. మనది బాధ్యత, నాది ఎమ్మెల్యేగా బాధ్యత, మీరందరూ స్టాఫ్గా బాధ్యత ఏంటంటే ఎన్నో కోట్ల రూపాయల పనులు అవుతున్నాయి కంటోన్మెంట్. వీళ్ళకి ఏంది 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళ గల్లీ వాళ్ళకి అందరికీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ గల్లీలో ఒక పైప్ లైన్ లేనందుకు కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతుంది. సంతోషమాత టెంపుల్ ఉంది కదా, దాని వెనకాల లైన్ లా వీరు చెప్తారు, దీన్ని ఇమీడియట్ గా దీన్ని లైన్ చేస్తాడు చూడండి సార్. నేను ఆ కన్సర్న్ ఇంజనీర్ ఇప్పుడే చెప్తా సార్. ఇప్పుడు ఇళ్ళకి వస్తున్నాయి, గవర్నమెంట్ స్కూల్ నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి. రాజేష్ ఇప్పుడు లైన్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇవంతా కొత్త లైన్ వేసినప్పుడు ఈయన చెప్పినట్టు అది వేసి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయండి. మోరి పని అయినాక ఖచ్చితంగా రోడ్ వేపిస్తా. మీరు నువ్వు డైరీ గిరి మెయింటైన్ చేస్తాను, ఇప్పటికే గాలికి నడిచిన కంటోన్మెంట్ ఇంకా గాలికే నడిపిస్తారా కంటోన్మెంట్? నువ్వు రాసుకోకుంటే నీకు ఎట్లా గుర్తుంటుంది? ఇప్పుడు నేను టైం తీసుకొని వాళ్ళు పిలిస్తే వచ్చినా మనం పని చేయాలి. వచ్చిపోయినా మా నామ మాత్రం బొట్టు పెట్టి పోయినట్టయితే కరెక్టా ఇది పద్ధతి? అరే నువ్వు సీరియస్ ఏంది పద్ధతి? బొగ్గు పైన తెచ్చుకొని రాసుకో. లేదు ఎట్లా బతకాలి, ఏం చేయలే చెప్పు. మరి ఇలా బాబు కూడా లేడు, బాబు చిన్న పిల్లలకు ఏం తినాలి, ఏం బతకాలి? నేను మరి కాళ్ళలో పెట్టుకొని. సరే ఇప్పుడు నువ్వు ఏడుంటున్నావు? ఇప్పుడు పర్వతిలాసి మెనకలు ఉంటున్నా. ఇప్పుడు నువ్వు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు నువ్వు లేవంటే వాళ్ళు చెప్పారు నాకు ఎట్లా కాడు రేషన్ కార్డు కావాలంటే నాకు నీ పని అయిపోతుంది. లాస్ట్ ఇయర్ వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేశారు ఒక ఈశ్వరమ్మ. వీళ్ళు నిజమైన గరీబు ప్లస్ ఆడ ఇంట్లో పనిచేస్తుంది ఆమె, కానీ వీళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి. మరి ఇట్లా ఏమి ఇస్తారో చూడు. జలన్ నీకు ఆటోకి పైసలు ఉందా? నువ్వు ఆటోలో పోయి ఆటోలో వస్తుంది, నంబర్ తీసుకో. హాయ్ సార్, అవర్ యూ పెడితే సెకండ్ ఇది వాటర్ ఇష్యూ. మీకు సేవరేజ్ వాటరా లేకుంటే ఇది వర్షం వాటరా మీరు చెప్పేది? ఇంత హైట్ వస్తుందా? ఇప్పటికే డెప్త్గా 10 ఫీట్ 15 ఫీట్లు ఉంది. ఈ సేవరేజ్ వాటర్ అంతే కదా, రెండే కదా క్లీనింగ్ కాదు సార్. ఇక్కడ మన ఈ ఆకుల నారాయణ కాలనీలో ఎంత నిర్లక్ష్యం ఉందంటే ఒక పోలు సగం కన్నా ఎక్కువ బెండ్ అయిపోయింది. ఎప్పుడన్నా అయ్యి ఆ పోల్ కింద పడితే లేని వాళ్ళు మరి మీకు లొకేషన్ షేర్ చేస్తాను, కొంచెం చూసుకోండి. మళ్ళీ పెరిగితే మళ్ళీ కట్ చేసుకున్నాం.